కానీ నరేంద్ర మోడీ గారు నయానా భయానా అందరితోటి కూడా అందరితో అన్ని దేశాలతోటి ఎవ్వరికీ కూడా ఇబ్బంది పెట్టకుండా అందరితోటి సామరస్యంగా ఉన్నారు కాబట్టి ఇవాళ ఇరాను భారతదేశానికి కావాల్సినటువంటి చమురుని మేము ఆపము అని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఇవాళ పంపించడం కూడా జరిగింది కాబట్టి ఇవాళ చమురు కొరత లేకుండా మనం ముందుకెళ్తున్నాం. కానీ ఇంటర్నేషనల్ మార్కెట్లో మాత్రం 50 రూపాయలు ఉన్నటువంటి చమురు ఇప్పటికీ 90 రూపాయలు అయిపోయింది. 100 రూపాయల దాకా వెళ్ళింది, 105 దాకా వెళ్ళింది, తర్వాత కొంత 95 దాకా వచ్చింది. ఇక మీదట అది పెరుగుతుందేమో అనేటువంటి ఆలోచన కూడా ఉంది. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి రిఫైనర్స్ అన్నింటినీ కూడా ఒకరి మీద ఒకరు కోపంతో ధ్వంసం చేసుకున్నారు కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఈ చమురు ఎక్కువగా పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల మన అందరం కూడాను ఇవాళ ఒకటి ఆలోచన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది.